హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లంతో కేక్ చేసి చూపిస్తున్నానండి. పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగితే బయట కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా బెల్లం ఉన్న గోధుమ పిండితో కేక్ చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను. ముందుగా బెల్లం తీసుకోవాలి. 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. తురిమేసుకొని 3/4 కప్పు బెల్లము ఒక గిన్నెలోకి తీసుకోండి. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకోండి. వేసుకొని పూర్తిగా ఈ బెల్లాన్ని కరిగించుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి కరిగి ఒక్కసారి మరిగితే సరిపోతుంది. జస్ట్ 1 మినిట్ అలా మరిగించుకోండి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత బెల్లం ఏ పాకం కానీ ఎటువంటిది ఏమీ రావాల్సిన అవసరం లేదులేండి. జస్ట్ కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది. ఇది పక్కన ఉంచేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం బ్యాటర్లో కలుపుకుందాము. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లో అరకప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వచ్చి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు తీసుకోవాలి, ఫ్రిడ్జ్లోది కాదండి. అరకప్పు పెరుగు తీసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోండి ఇలా విస్కర్తో. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఉంటుంది కదా, వేసుకోండి ఆయిల్. అది 1/3 కప్ ఆయిల్ వేసుకోవాలి. అంటే 1/2 కప్పుకి ఎక్కువ, అరకప్పుకి తక్కువ ఉంటుంది. 1/3 కప్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఈ పెరుగులో ఈ రెండు బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు బెల్లం వాటర్ వేసేసుకోండి. ఇలా వడకట్టుకొని వేసుకోండి. బెల్లం వాటర్ కూడా చల్లగా అయిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు కలిపేసుకోవచ్చు. ఇందులో వేసుకొని మరొకసారి మొత్తం ఈ 3 అంటే ఆయిల్, పెరుగు, ఈ బెల్లం వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ 3 బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఇది ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇలాచీ పొడి అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు జల్లించుకొని వేసుకోవాలి. అందుకోసం ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఈ మూడింటిని జల్లించేసుకోండి ఇందులోనే. ఇప్పుడు పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఇలాగ ఒక సైడ్ నుంచే కలుపుకోండి మొత్తం అంతా. ఇప్పుడు ఈ బ్యాటర్ మరీ గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని వేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్స్ పాలు పట్టినాయి. అలా చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి, మొత్తం ఒకేసారి వేయకుండా. కలిపిన తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి. మన కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కేక్ టిన్ తీసుకోండి. నేను ఇక్కడ 6 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఏదైనా బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే పొడి పిండిని చల్లుకోండి ఆయిల్ రాసిన తర్వాత. ఇలా బటర్ పేపర్ పెట్టిన తర్వాత బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి. నేను ఓవెన్లో చేస్తున్నాను, అందుకని ఓవెన్ ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టిన్ని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకోండి. పెట్టుకొని 30-35 మినిట్స్ ఉంచుకోవాలి 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో. ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత పైన మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇది మీరు ఓవెన్లో కాకుండా గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా కడాయి పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఈ టిన్నుని తీసుకొని వెళ్ళి ఆ కడాయిలో పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాకపోతే కడాయిని ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే వేడి అయిన తర్వాతే ఈ టిన్ని అంటే ఈ కేక్ టిన్ని తీసుకొని వెళ్ళి కడాయిలో పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ మీదైనా అంతేనండి, 30-35 మినిట్స్. ఇంకా టైం ఎక్కువ పట్టచ్చు, అంటే మీరు తీసుకున్న కడాయి మందాన్ని బట్టి టైం పడుతుంది. ఓవెన్ లేనోళ్ళు అలా ట్రై చేయండి. నేనైతే ఓవెన్లో చేస్తాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఇది బేక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే టూత్పిక్తో ఇలా గుచ్చి చూడాలి. మనకి ఏమి అంటకుండా నీట్గా వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా కేక్ మనకి బేక్ అయిపోయినట్టే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీని నుంచి బయటికి తీసుకోండి. అప్పుడే అంటకుండా టిన్నికి బయటికి ఈజీగా వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత చాక్తో చుట్టూ ఇలా కేక్ అనుకోండి. కేక్ గిన్నె చుట్టూ ఇలా ఒకసారి అనుకుని జస్ట్ మనం రివర్స్ చేస్తే ఒక ప్లేట్లో ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, చూసారు కదా, గోధుమ పిండితో చేసిన కేక్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా స్పాంజీగా ఉంటుంది. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత స్పాంజీగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాత్రం నాకు కమెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! అంతేనండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. బాయ్.